హే గాయ్స్, ఈ వీడియోలో మనం యాడ్ టూ నెంబర్స్ అనే క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, యు ఆర్ గివెన్ టూ నాన్ ఎంప్టీ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటింగ్ టూ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ద డిజిట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ రివర్స్ ఆర్డర్ అండ్ ఈచ్ ఆఫ్ దేర్ నోట్స్ కంటైన్ ఏ సింగిల్ డిజిట్. యాడ్ ద టూ నెంబర్స్ అండ్ రిటర్న్ ద సమ్ యాజ్ ఏ లింక్డ్ లిస్ట్. సో మనం ఇప్పుడు క్వశ్చన్ చదివితే మనకి ఏమి ఇచ్చాడు? టూ నాన్ ఎంప్టీ లింక్ లిస్ట్ ఇచ్చాడు రిప్రజెంటింగ్ టూ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ఇంకేమన్నాడు మనకి? ద డిజిట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ రివర్స్ ఆర్డర్. దానిలో ఆ నెంబర్స్ ఇంటీజర్స్ యొక్క డిజిట్స్ అనేవి రివర్స్ ఆర్డర్లో ఉన్నాయి. ఇంకా ఈచ్ ఆఫ్ ద నోడ్, మన లింక్ లిస్ట్లో నోట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క నోడ్ సింగిల్ డిజిట్ అయితే కంటైన్ చేస్తుంది. సో దే నోట్స్ కంటైన్ ఏ సింగిల్ డిజిట్. సో మనం ఏం రిటర్న్ చేయాలి? ఈ టూ లింక్ లిస్ట్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేసి యాడ్ ద టూ నెంబర్స్, రిటర్న్ ద సమ్ యాజ్ ఏ లింక్ లిస్ట్. ఆ రెండింటి నెంబర్స్ యొక్క సమ్ని లింక్ లిస్ట్ ఫామ్లో రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూసుకుని ఇంకొంచెం ఈ క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనకి లింక్ లిస్ట్ 1, లింక్ లిస్ట్ 2. సో లింక్ లిస్ట్ 1 ఏంటి? సో ఇక్కడ డయాగ్రామ్ ఉంది కాబట్టి 2, 4, 3, 5, 6, 4. సో ఈ లింక్ లిస్ట్ 1 ఏమో 2, 4, 6, 2, 4, 3, లింక్ లిస్ట్ 2 ఏమో 5, 6, 4. సో మన క్వశ్చన్లో చూస్తే రివర్స్ ఆర్డర్ అన్నాడు. సో ఒరిజినల్గా ఇవి ఏ ఆర్డర్లో ఉన్నాయంటే ఈ నెంబర్స్ 3, 4, 2, 4, 6, 5. సో ఈ రెండింటి యొక్క సమ్ రిటర్న్ చేయాలి. బేసిక్గా మనం రెండు నెంబర్ సమ్ చేసేటప్పుడు రైట్ టు లెఫ్ట్ వస్తాం. సో ఫస్ట్ ఈ రెండు యాడ్ చేసి దాని తర్వాత ఈ రెండు, దాని తర్వాత ఈ ప్యాటర్న్లో వస్తాం. సో లింక్ లిస్ట్లో లింక్స్ లెఫ్ట్ టు రైట్ ఉంటాయి. సో ఇక్కడ మనం రైట్ ఇట్లా రావడానికి ఇబ్బంది ఏది కాదు. వాడు క్వశ్చన్లోనే ముందే మనకి రివర్స్ చేసి ఇచ్చాడు. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, బేసికలీ ఇక్కడ రాస్తా 2 + 5. మనం 2 + 5 అంటే 7 కాబట్టి ఒక కొత్త నోడ్ క్రియేట్ చేస్తాను. ఎందుకు కొత్త నోడ్ అంటే మనకి రిటర్న్ లింక్ లిస్ట్ ఫామ్లో రిటర్న్ చేయమన్నాడు. సో నేను ఏం చేస్తాను అంటే ఈ రెండింటి సమ్ని ఒక కొత్త నోడ్ క్రియేట్ చేసి దానిలో స్టోర్ చేసుకుంటాం. అలానే మళ్ళీ 4 + 6, ఈ 2 నోట్స్ సమ్ ఏంటి? 10. బేసిక్గా మన మ్యాథ్స్లో 2 నెంబర్స్ సమ్ అనేది గ్రేటర్ దెన్ 9 అయితే మనం ఏం చేస్తాం, ఒక క్యారీ చేసుకొని దానిలో మిగిలిన నెంబర్ అనేది ఇక్కడ స్టోర్ చేసుకుందాం. సపోజ్ ఇక్కడ 10 ఉంది అనుకోండి. బేసిక్గా రెండు సమ్ ఈ 0 ఇక్కడే ఉంది చేసి ఈ 1 అనేది నెక్స్ట్ పొజిషన్కి యాడ్ చేస్తాం. సో అలానే నేను కూడా 4 + 6 10 కాబట్టి 0 ఇక్కడ నోడ్ క్రియేట్ చేసి ఈ 1 అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అంతే కదా. సపోజ్ 9, 98, 3 ఇట్లా ఈ నెంబర్ ఉంది అనుకోండి. 9 + 9 18 కానీ మనం ఏం చేస్తాం బేసిక్ మ్యాథ్స్లో 8 ఇక్కడ రాసుకొని 1 ఇక్కడ రాసుకుంటాం కదా. సేమ్ అదే రకంగా ఇక్కడ 4 + 6 10 కాబట్టి నేను 0 ఇక్కడ రాసుకొని 1 ఇటువైపు రాస్తాను. సేమ్ అదే లాజిక్. సో మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేస్తాను, 1, 3, 4, 1 + 3 + 4 8 కాబట్టి ఒక కొత్త నోడ్ క్రియేట్ చేసి 8కి లింక్ చేసుకుంటా. సో బేసిక్గా ఇక్కడ సమ్ చూస్తే 7, 0, 1, 8, 807. ఇక్కడ రివర్స్ ఆర్డర్లో కూడా 8, 0, 7. సో మనం ఈ రివర్స్ ఆర్డర్ లింక్ లిస్టే రిటర్న్ చేయాలి. మన రివర్స్ ఆర్డర్లో వచ్చిన సమ్నే రిటర్న్ చేయాలి. ఇక్కడ చూసుకున్న అవుట్పుట్ 7, 0, 8. సో ఈ క్వశ్చన్ బేసిక్ లాజిక్ ఏంటి? నోట్స్ ఉంటే 2 నోట్స్ని యాడ్ చేసి ఇంకా క్యారీ అయ్యి ఉంటే అది కూడా యాడ్ చేసుకొని మనం సమ్ని రిటర్న్ చేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ మన లింక్ లిస్ట్ 1లో లింక్ లిస్ట్ 2లో నోట్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తాను. ఈ ఎగ్జాంపుల్ అయితే 3, 3 కాబట్టి ఈక్వల్ ఉంది. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. లెట్స్ సే 9, 8, 9, 9. లెట్స్ సే ఇట్స్ 21 లేదా 23. ఇది లింక్ లిస్ట్ 1, ఇది లింక్ లిస్ట్ 2. సో ఇలాంటి ఎగ్జాంపుల్లో ఏమైంది అన్నట్టు, సో ఇట్స్ 9 + 2 11 కాబట్టి నేను ఏం చేస్తా, ఒక 1 నోడ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ 1 క్యారీ రాసుకుంటా. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తా, 1 + 8 + 3 ఎంత? ఇట్స్ 12. సో 2 ఇక్కడ రాసుకొని ఇక్కడ లింక్ చేసుకోవాలి, లింక్ లిస్ట్ కాబట్టి 1 ఇక్కడ క్యారీ. సో ఇక్కడ చూసుకుంటే లింక్ లిస్ట్ 1లో ఇక్కడ నోడ్ ఉంది కానీ ఇక్కడ నోడ్ లేదు. సో నేను ఏం చేయాలి, నోడ్ లేకపోతే ఈ రెండింటిని యాడ్ చేయాలి. 1 + 9 10 కాబట్టి 0 మళ్ళీ క్యారీ. సో మళ్ళీ ఇక్కడ లింక్ లిస్ట్ 2లో నోడ్ ఉందా? లేదు. సో 1 + 9 10. సో నేను మళ్ళీ 0 వేసుకుంటా, మళ్ళీ ఇక్కడ ఒక క్యారీ. సో ఈ కేసులో ఏమైంది, మనకి ఇక్కడ నోడ్ లేదు, ఇక్కడ నోడ్ లేదు. సో నేను డైరెక్ట్గా 1 అనే రాసుకుంటా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈక్వల్ లెంత్ ఉన్నప్పుడు సింపుల్, బట్ ఈక్వల్ లెంత్ లేనప్పుడు ఏమైంది, మన నోడ్ ఉందా లేదా చెక్ చేసుకొని ఉంటే ఆ వాల్యూని యాడ్ చేయాలి. అంతే కదా. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ వైల్ లూప్ వేసుకొని ఏదో ఒక నోడ్ ఉంది అయితే నేను అప్పుడు యాడ్ చేసుకుంటా. ఎందుకు ఇక్కడ దీనిలో నోడ్ లేదు, బట్ ఇక్కడ నోడ్ ఉంది కాబట్టి నేను యాడ్ చేసుకున్నా. అలానే ఎవ్రీ కేసులో ఏదో ఒక నోడ్ ఉంటే నేను యాడ్ చేసుకుంటా. సో అలా యాడ్ చేసుకొని ఇంకేమైనా క్యారీ ఉంటే క్యారీని బట్టి నేను సమ్ చేసుకొని ఒక కొత్త నోడ్ ఎవ్రీ టైం నోడ్ క్రియేట్ చేస్తున్నాను కదా, ఇక్కడ నోడ్ క్రియేట్ చేసి దాన్ని లింక్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే రిజల్ట్ అనే ఒక డమ్మీ నోడ్ తీసుకొని లెట్స్ సే ఇదే ఎగ్జాంపుల్ రాసుకుందాం. 9, 8, 9, 9, 2, 3. సో ఈ నోట్స్ ప్రకారం రాసుకుందాం మనం. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఒక రిజల్ట్ అనే ఒక డమ్మీ అయితే తీసుకుంటా. ఇట్ స్టోర్స్ 0.
సో నేనేం చేస్తాను అంటే ఎవ్రీ టైం వీటిని యాడ్ చేసేటప్పుడు 9 + 2 ఎంత 11 కాబట్టి ఒక నోడ్ క్రియేట్ చేసి ఈ రిజల్ట్ని దానికి లింక్ చేస్తాం. అలానే ఇప్పుడు 9 + 2 11 కాబట్టి ఇక్కడ క్యారీ వచ్చింది. సో మన ఈ క్యారీ ఎవ్రీ టైం క్యారీ ఎలా రాసుకుంటాం, ఈ రెండింటి యొక్క సమ్ లెస్ ప్రీవియస్ క్యారీ, ఇక్కడ ఏమైనా క్యారీ ఇనిషియల్గా క్యారీ లేదు కాబట్టి 0. సో నేను ఏం చేస్తాను అంటే క్యారీ ప్లస్ L1 వాల్యూ ప్లస్ L2 వాల్యూ ఇట్స్ గ్రేటర్ దెన్ 9 అయితే క్యారీ నెక్స్ట్ వచ్చే నోడ్కి క్యారీ రాసుకుంటాం. ఈ కండిషన్ బేస్డ్ మనం క్యారీ అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ క్యారీ వచ్చింది 183. సో ఎంత ఇది 12. సో నేను ఏం చేస్తాను ఫస్ట్ నోడ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ క్యారీ రాసుకుంటా ఈ లింక్ వేసుకుంటా. అలానే మళ్ళీ ఏం చేస్తా, మళ్ళీ సమ్ చేయాలి కదా, 1 + 9 11 కాబట్టి 1 నోడ్ క్రియేట్ చేసాను, ఇక్కడ క్యారీ రాసుకున్నా, దీనికి లింక్ వేసుకున్నా. లింక్ లిస్ట్ కాబట్టి ఎవ్రీ నోడ్స్ని లింక్ చేసుకోవాలి. అలానే 1 + 9 10 కాబట్టి 0 ఇక్కడ రాసుకున్నా, 1 ఇక్కడ క్యారీ రాసుకున్నా, వీటిని లింక్ చేసుకున్నా. సో మళ్ళీ ఏం చేస్తాను నేను 1 ఇక్కడ ఏమో నోడ్ ఉందా, ఇక్కడ ఏమో నోడ్ ఉందా, నోట్స్ లేవు కాబట్టి ఐ విల్ డైరెక్ట్లీ రైట్ దట్ 1. సో మళ్ళీ ఒక నోడ్ క్రియేట్ చేసుకుని అవన్నీ స్టోర్ చేసుకుంటా, ఈ ప్రీవియస్ నోట్స్కి లింక్ చేసుకుంటా. సో ఇలా ఎవ్రీ టైం నేను ఒక రిజల్ట్ అనేది ఫస్ట్ ఒక డమ్మీ నోట్ తీసుకుని దానికి లింక్ చేసుకున్నా కదా. సో బై ద టైం అన్నీ సమ్ అయిపోయిన తర్వాత నేను రిజల్ట్ డాట్ నెక్స్ట్ రిటర్న్ చేస్తాను. ఎందుకు రిజల్ట్ డాట్ నెక్స్ట్, రిజల్టే రిటర్న్ చేస్తే మనకి ఇక్కడ డమ్మీ నోడ్ కూడా మన రిజల్ట్లో వచ్చింది, మనకి ఇది అవసరం లేదు. సో నేను ఏం చేస్తాను, రిజల్ట్ డాట్ నెక్స్ట్, రిజల్ట్ నెక్స్ట్ అంటే ఈ పార్ట్. సో నేను ఓన్లీ ఈ పార్ట్ని రిటర్న్ చేస్తాను, ఇదే కదా మనకు కావాల్సింది. సో నేను ఏం చేస్తాను, బేసిక్ లాజిక్ ఫస్ట్ ఒక రిజల్ట్ డమ్మీ నోడ్ తీసుకొని వైల్ లూప్ వేసుకొని 2 నోడ్స్ యాడ్ చేసుకుంటూ వాటి బేస్డ్ వచ్చిన ఒక కొత్త నోడ్కి రిజల్ట్ని లింక్ చేసుకుంటాం. సో ఇప్పుడైతే దీని కోడ్ చూద్దాం ఎలా చేయాలి. సో ఇక్కడ కోడ్ చూసినట్టయితే ఫస్ట్ ఇనిషియల్గా క్యారీ అనేది 0, దాని తర్వాత ఒక రిజల్ట్ డమ్మీ నోడ్ క్రియేట్ చేసుకున్నా, దాని తర్వాత ఆ డమ్మీ నోడ్ని లింక్ చేసుకోవాలంటే మనం ఇటరేట్ అవుతూ ఉండాలి కదా. సో నేను ఇటరేట్ అవ్వడానికి కరెంట్ అని ఒక డమ్మీ వాల్యూ లైక్ పాయింటర్ అనుకోండి, డమ్మీ పాయింటర్ డిక్లేర్ చేసుకున్నా. యాజ్ ఐ సెడ్ నేను వైల్ లూప్ వేసుకున్నా, ఆర్ L1 ఆర్ L2, L1లో ఒక వాల్యూ ఉన్నా లేదా L2లో వాల్యూ ఉన్నా లేదా L1 L2లో రెండిట్లో వాల్యూ ఉన్నా. సో నేను యాడ్ చేసుకుంటా, రెండిట్లో వాల్యూ లేకపోతే యాడ్ చేసుకోను, అంతే కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద 2 నోట్స్ అండ్ ద క్యారీ. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద 2 నోట్స్ ఏంటి, సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 9 8 9 9 2 3 ఇది మన నోట్ తీసుకుందాం. సో నేను చేస్తాను ఈ 3 ఇక్కడ క్యారీ ఇనిషియల్గా క్యారీ 0, ఇనిషియల్గా అజ్యూమ్ క్యారీ 0. సో నేను 3ని సమ్ చేసుకోవాలి. సో నేను ఏం చెక్ చేస్తాను, ఇఫ్ L1 ఇది L1 ఇది L2. సో నేను ఏం చేస్తాను, L1లో నోడ్ ఉందా, ఉంటే దాని వాల్యూ మన స్టోర్ చేసుకుంటా ఒక వేరియబుల్లో వాల్యూ అని. సో మళ్ళీ L2లో వాల్యూ ఉంది, ఇక్కడ L2 నోడ్ ఉంది. సో నేను దాన్ని కూడా ఆ వాల్యూని యాడ్ చేసుకుంటా. అలానే మనకి క్యారీ ఏమైనా ఉందా, పైన క్యారీ ఉందా లేదు, బట్ స్టిల్ యాడ్ చేసుకుంటాం, 0 యాడ్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు కాబట్టి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ 3 వాల్యూ ఏంటి, ఇక్కడ మనకి వాల్యూ ఈక్వల్ టు 11. సో నేను చెక్ చేస్తా, ఇఫ్ సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ 9, సమ్ గ్రేటర్ దెన్ 9 ఉంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ క్యారీ నెక్స్ట్ నోడ్కి క్యారీ వస్తుంది, నెక్స్ట్ నోడ్స్ విల్ హ్యావ్ ఏ క్యారీ. సో నేను ఏం చేస్తా, ఇఫ్ మన కరెంట్ సమ్ అనేది గ్రేటర్ దెన్ 9 అయితే నెక్స్ట్ నోడ్కి క్యారీ ఉండదు, లేకపోతే నెక్స్ట్ నోడ్కి క్యారీ ఉండదు. సో ఈ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత నేను ఏం చేస్తా, ఒక నోడ్ అయితే క్రియేట్ చేయాలి, అంతే కదా. మన రిటర్న్ ఏం చేయాలి, నోట్స్ రిటర్న్ చేయాలి. సో నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు మన వాల్యూ 11 వచ్చింది. సో నేను ఏ నోడ్ క్రియేట్ చేయాలి, ఓన్లీ ఈ పార్ట్. సో నేను ఏం చేస్తాను అంటే 11 మాడ్యులస్ 10, అప్పుడు ఏమైతే రిమైండర్ ఎంత వచ్చింది, అప్పుడు మన రిమైండర్ ఎంత 1. సో నేను ఏం చేస్తాను అంటే క్రియేట్ ఏ న్యూ నోడ్ అండ్ యాడ్ ఇట్ టు ద రిజల్ట్. సో న్యూ నోడ్ క్రియేట్ చేసా, విచ్ ఇస్ దట్ 11 మాడ్యులస్ 10 ఎంత 1. సో మనం న్యూ నోడ్ క్రియేట్ చేస్తే దాని వాల్యూ 1 స్టోర్ అయ్యింది. నేను ఏం చేస్తా, మన రిజల్ట్ డిక్లేర్ చేసుకున్నాం కదా, దానికి డమ్మీ పాయింటర్ తీసుకున్న ఆ పాయింటర్కి లింక్ చేసుకుందాం. సో ప్రీవియస్గా మన రిజల్ట్ 0, ఇక్కడ ఉంది కరెంట్, దీనికి లింక్ చేసుకున్నా, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు మన న్యూ నోడ్ లింక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ అప్డేట్ చేసుకుంటాం, కరెంట్ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్లో ఏంది, ఎగ్జాంపుల్ L1లో నోడ్ ఉందా, ఉంది, L1లో నోడ్ ఉందా 8 ఉంది, దాన్ని యాడ్ చేసుకుంటా, వాల్యూ ఈక్వల్ టు 8. దాని తర్వాత L2లో నోడ్ ఉందా, ఉంది 3 ఉంది. సో వాల్యూ అప్డేట్ ఇది +3. మళ్ళీ క్యారీ ఏమైనా ఉందా, క్యారీ ఇక్కడ 1 ఉంది కాబట్టి +1. సో మన ఈ స్టేజ్కి వచ్చేసరికి మన వాల్యూలో ఏముంటుంది, ఇట్ విల్ బి 12. సో నేను చెక్ చేసి ఇఫ్ మన వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 9, ఎస్. సో దాని మీనింగ్ ఏంటి, నెక్స్ట్ వచ్చే నోట్స్కి ఒక క్యారీ వస్తుంది. సో డైరెక్ట్ క్యారీ ఈక్వల్ టు 1, లేదు అంటే క్యారీ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ వాల్యూ 12తో నేను ఒక నోడ్ అయితే క్రియేట్ చేసుకోగలగా. సో వాట్ ఐ విల్ డూ ఇస్ డైరెక్ట్గా 12 మాడ్యులస్ 10. సో ఏమైంది మనకి నెక్స్ట్ 2 నోడ్ అయ్యిద్ది, అంతే కదా. సో అలానే నేను ఇక్కడ మాడ్యులస్ 10 దీనికి లింక్ చేసుకున్నాను, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు మనం క్రియేట్ చేసిన న్యూ నోడ్. దాని తర్వాత ఏం చేస్తే కరెంట్ని అప్డేట్ చేస్తాను. సో ఇలా యాజ్ లాంగ్ యాజ్ ఏదో ఒక వాల్యూ ఉంటే, ఇక్కడ L1లో ఏదో వాల్యూ ఉంది లేదా L2లో వాల్యూ ఉంది. సో యాజ్ లాంగ్ యాజ్ ఈ రెండిట్లో వాల్యూ ఉంటే నేను ఏం చేస్తాను, న్యూ నోడ్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటాను. సో బై ద టైం ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకునే 1 + 9 వాట్ విల్ 0 1, మళ్ళీ 1 + 9 0 1. సో ఇక్కడ రెండిట్లో వాల్యూస్ లేవు. సో అప్పుడు ఏమైంది, ఈ లూప్ అనేది బ్రేక్ అయ్యింది, లూప్ విల్ బ్రేక్.
బ్రేక్ అయిన తర్వాత కానీ ఇక్కడ ఒక క్యారీ ఉంది కదా, మనకి ఎంటీ క్యారీ అయితే మిగిలిపోయింది. సో నేను ఏం చేస్తా అంటే ఇఫ్ దేర్ ఈజ్ ఎ క్యారీ, నేను ఏం చేస్తా, ఒక నోడ్ క్రియేట్ చేసి దానికి లింక్ చేసుకుంటా సింపుల్గా. సో ఇందాక ఎగ్జాంపుల్ 9 8 9 9 2 3 ఫాస్ట్ చెప్పేస్తాను నేను 11 1 2 1 0 1 0 1. సో ఇక్కడ ఒక ఎంటీ క్యారీ ఉంటే నేను ఏం చేస్తాను, నేను ఒక నోడ్ క్రియేట్ చేసుకుని దాన్ని లింక్ చేసుకున్నాను కదా, సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ చేస్తున్నాను. అండ్ ఇవి ఏంటంటే మనం వైల్ లూప్ ఇటరేట్ అవ్వడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ బేసిక్ లింక్ లిస్ట్ ట్రావర్సల్ అంటారు దాన్ని. సో L1 ఇక్కడ ఉంటుంది ఫస్ట్, దాంతో మళ్ళీ L2 అప్డేట్ చేస్తాను నెక్స్ట్కి. సో ఎవ్రీ ఇటరేషన్లో అప్డేట్ చేసుకుంటూ వస్తాం. సో ఈ బేసిక్ వైల్ లూప్ ఇటరేషన్ అన్నట్టు 2 లిస్ట్. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఏంటి, మనం 2 లింక్ లిస్ట్ ట్రావెల్ అవుతున్నాం కాబట్టి ఆ టైం కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఆఫ్ n. ఇక్కడ n అంటే ఏంటి, లెట్స్ అజ్యూమ్ ఏ లింక్ లిస్ట్ పెద్దదో అది n, లెంత్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లింక్ లిస్ట్, దట్ ఈస్ లీనియర్ టైం కాంప్లెక్సిటీ. వేరే స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి, మనం కొత్త లింక్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఇట్ విల్ బీ లైక్ లీనియర్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఎందుకంటే లెట్ ఇట్ బి n or n+1 నోడ్స్ క్రియేట్ చేస్తాం కాబట్టి ద స్పేస్ కాంప్లెక్సిటీ విల్ ఆల్సో బీ లైక్ లీనియర్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.